స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడంపై అనుమానాలున్నాయా? ఈ వెబినార్ ద్వారా క్లారిఫై చేసుకోండి. ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 9154156708. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన రమేష్ పసుపులేటి గారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎంత పర్సంటేజ్ ఆఫ్ మనీ మనకు వస్తుంది, ఎంత లాభపడతాము, ఇంతకుముందు ఇలాంటివి ఏమన్నా జరిగాయా, ఈ విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, స్టాక్ మార్కెట్లో ఏదైనా కేస్ స్టడీ చెప్తారా? ఒకప్పుడు వీళ్ళు ఇంత డబ్బులు పెట్టారండి, వాళ్ళు ఇప్పుడు ఎంత లాభపడ్డారు, వాళ్ళకి ఇంత రిటర్న్స్ వచ్చాయి అనడానికి ఏదైనా ప్రూఫ్స్ కానీ లేదంటే ఇంతకుముందు కేస్ స్టడీ లాంటివి ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా అండి. సో ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. ఒకటి 2018లో ఒక కస్టమర్, సో ఒక పర్సన్, సో 12,000 ఎస్ఐపితో స్టార్ట్ చేశారు. 12,000 ఎస్ఐపితో స్టార్ట్ చేసి 3 years పే చేశారు. అంటే 2017 to 2020లో ఆపేశారు. కోవిడ్ టైంలో కొద్దిగా భయపడి లేదంటే కొద్దిగా ఫండ్స్ ప్రాబ్లమ్ అయ్యి ఆపేశారు. సో ఓవరాల్ 3.5 lakhs ఇన్వెస్ట్ చేశారు. ఇవాళ ఫండ్ వాల్యూ 11 lakhs. 3 లక్షలకి 11 లక్షలు వచ్చింది. ఎందుకంటే అక్కడ నుంచి 2020 నుంచి ఇప్పుడు వరకు 4 years ఆయన ఫండ్ని వదిలేశారు. ఏం చేయలేదు, దాన్ని తీయలేదు. సో ఇంకా పెట్టుంటే ఇంకా పెరిగేది. స్టిల్ ఆ అమౌంట్ అక్కడ మార్కెట్లో ఉంచడం వలన, ఈ ఆపర్చునిటీస్ అందుకోవడం వల్లనే 11 లక్షలు అయింది. ఇంకో విషయం చెప్తాను. ఇదే కస్టమర్ 12,000 సిప్ స్టార్ట్ చేసిన కాడ నుంచి ఎవ్రీ 1 year ఎవ్రీ 6 months నేను తీసేస్తా అన్నారు. ఎందుకంటే బయట టాక్స్, కొంతమంది మార్కెట్ పెరిగిపోయింది అన్నారు, కొంతమంది పడిపోయింది అన్నారు, కోవిడ్లో మొత్తం పడిపోతుంది అన్నారు, మొత్తం డబ్బులు పోతాయి అన్నారు. కొద్దిగా ఫియర్ కానీ ఎగ్జైట్మెంట్ కానీ ఇవి ఉన్నాయి. అందరికి ఉన్నట్టే కస్టమర్స్ కూడా ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే ఆయన తీసేటప్పుడు నేను 2-3 సార్లు కాదు, నేను ఒక నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆపాను. తీయద్దు వీలుంటే ఇంకా పెట్టాడు, తీయద్దని. ఇవాళ 11 లక్షలు అయింది. ఇప్పుడు అదే కస్టమర్ లాస్ట్ ఇయర్ మళ్ళీ 10 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. సో ఆఫ్టర్ సీయింగ్ ద రిటర్న్స్ ఫ్రూట్స్ ఇప్పుడు అది కూడా పెరిగింది. సో అంటే 2017 నుంచి ఇప్పుడు వరకు 7 ఏళ్ళు కానీ మార్కెట్లో ఉంటే రియల్ ఫ్రూట్స్, రియల్ రిటర్న్స్ తీసుకోవచ్చు. అదే ఇంకా కంటిన్యూ చేస్తుంటే ఇంకా ఫండ్ వాల్యూ పెరిగేది. సరే, ఇప్పటికైనా లేట్ అవ్వలేదు. సో ఇది ఒక ఎగ్జాంపుల్. రెండొక ఎగ్జాంపుల్ చూసుకుంటే, నేను 2018లో ఒక కస్టమర్ దగ్గర 1 crore తీసుకొని వచ్చాను. సో 1 crore చేస్తే ఆయన ఏజ్ 80 years. ఆయన కొద్దిగా రిస్క్ ప్రొఫైల్ తక్కువ. 80 yearsలో మనం ఎక్కువ హై రిస్క్ ఫండ్స్ పెట్టకూడదు. సార్కి ఇచ్చినవన్నీ బ్యాలెన్స్డ్ ఫండ్స్, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అంటారు. అంటే వీటిని కన్జర్వేటివ్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ అంటారు. అంటే లో రిస్క్, వెరీ లో రిస్క్. అంటే ఈక్విటీ మార్కెట్లో 30% ఉంటుంది, రిమైనింగ్ 70% సేఫ్టీలో ఉంటుంది. ఇలాగా కొన్ని లార్జ్ క్యాప్ ఫండ్స్లో. సో ఇలాగా కొద్దిగా ఓన్లీ ఒక 5% పోర్షన్ మల్టీ క్యాప్, స్మాల్ క్యాప్ వాటిలో కూడా పెట్టాలి కదా, ఎందుకంటే ఆపర్చునిటీని కూడా తీసుకోవాలి. పోర్ట్ఫోలియో 90% సేఫ్లో ఉంటే ఒక 10% కొద్దిగా రిస్క్తో తీసుకోవాలి, కొద్దిగా ఎక్స్ట్రా రిటర్న్ జనరేట్ చేయడం కోసం. అలా చేస్తే ఇవాళ 2.5 crore ఉంది, 1 crore. ఇది కూడా మ్యాటర్ ఆఫ్ ఆల్మోస్ట్ 6 years. 1 crore హ్యాస్ బికమ్ 2.5 crore. అంటే ₹1,00,00,000 2.5 కోటి అయింది. అది కూడా లో రిస్క్లో. ఇంకా 500 సిప్పులు పెట్టారు. నేనే 500 సిప్తో స్టార్ట్ చేశాను 2016లో. ఇప్పుడు రీసెంట్గా అమౌంట్ తీసేసి నేను ఐఫోన్ తీసుకున్నాను. ఓకే. మంత్లీ 500తో సిప్తో చేసుకుంటే అది 1.5 lakhs అయింది. దానిలోంచి అమౌంట్ తీసేసుకొని నేను ఐఫోన్ కొన్నాను. అంటే చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, ₹500 అనేది ఇప్పుడున్న టైంలో ఓకే, మనం అంత పెద్దగా 500 అని ఆలోచించే అంత అమౌంట్లో కాకుండా అయిపోయింది. అండ్ ఇలాంటి వాటిని ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు ఏంటంటే 500 కదని చెప్పి ఖర్చు పెట్టేసి వేస్ట్ చేసేస్తూ ఉంటారు. బట్ అదే 500 నువ్వు సరదాగా పెట్టేస్తూ ఉంటే 1,00,000, 1,50,000, 2 లక్షలు, మళ్ళీ ఆ 2 లక్షలు కాస్త కాంపౌండింగ్ ద్వారా ఇంకొంచెం డబుల్ ట్రిపుల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి ఎన్నో మార్కెట్ టిప్స్ అండ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత కన్సిస్టెంట్గా ఉండాలి, ఇంకా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ మీరు ఏ విధంగా జనాలకు అందించబోతున్నారు, దానికి సంబంధించిన వర్క్షాప్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్తారా? డెఫినెట్గా అండి. సో ఇందులో వాళ్ళకి ఎక్కడ పెడితే మంచి రిటర్న్ వస్తుంది, వాళ్ళకి ఎప్పటికి అమౌంట్ అవసరం, దానికి ఏ ఫండ్స్ మంచివి. మార్కెట్లో చాలా అడ్వాన్స్డ్ ఫండ్స్ వచ్చినాయి, చాలామందికి తెలియదు. ఇప్పుడు కాంపిటీషన్ మీద కొత్త థీమ్స్ వస్తున్నాయి. ఇండెక్స్ ఫండ్స్ అంటారు. ఇండెక్స్ ఫండ్స్లో కూడా ఆల్ఫా ఫండ్స్ వచ్చినాయి, మూమెంటమ్ ఫండ్స్ వచ్చినాయి, ఇంకోటి వచ్చేసి బీటా ఫండ్స్. సో వీటి ద్వారా ఎక్కువ రిటర్న్ వచ్చినాయి. కొన్ని ఫండ్స్ లాస్ట్ 60% ఇచ్చాయి. ఇందులో కూడా లో రిస్క్లో నిఫ్టీ 50 కంపెనీస్లో 60% ఇచ్చిన ఫండ్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి అవి కస్టమర్కి ఎలా మ్యాచ్ అవుతాయి. ఇండెక్స్ ఫండ్స్లో పెడితే ఎక్స్పెన్స్ రేషియో తగ్గిపోద్ది, ఖర్చులు తగ్గుతాయి, లాభం పెరుగుతుంది. ఇవన్నీ ఎలా ఉంటాయి, వాళ్ళకి ఎందుకు ఇవి అవసరం.
సో కొద్దిగా వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ అర్థం చేసుకోవడం ఎలాగా, దాని తగ్గట్టు వాళ్ళు ఎక్కువ రిటర్న్ సంపాదించడం ఎలాగా, ఇలాంటి చాలా విషయాలు వాళ్ళకి సెమినార్లో చెప్పడం జరుగుతుంది. వండర్ఫుల్ సార్. సో ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో అట్ ది సేమ్ టైం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడంతో పాటుగా మీరు ఎలాంటి లాభాలు సంపాదించవచ్చు, ఎంత మేరకు మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఒక ఇల్లు కొనడం కంటే స్టాక్ మార్కెట్లో పెట్టడం ద్వారా మీరు ఎంత టైంలో ఎంత సంపాదించవచ్చు, ఇలా రకరకాల డెసిషన్స్ కానీ మీరు తీసుకోవాలనుకున్నప్పుడు జనరల్గా మీకు ఒక గైడ్ అనేవాళ్ళు లేకపోతే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ అనే వాళ్ళ హెల్ప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మార్కెట్లో ట్రావెల్ చేస్తూ ఇన్వెస్ట్ చేస్తూ ప్రాఫిటబుల్గా ఉన్న రమేష్ పసుపులేటి గారు కండక్ట్ చేయబోయే వర్క్షాప్ ఏదైతే ఉందో అది మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మీ ఇన్వెస్ట్మెంట్స్కి అండ్ మీ లైఫ్ సెక్యూర్గా ఉండడానికి. సో దీనికి సంబంధించిన వివరాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ అండి.